థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, డైరెక్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ అండి, ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. అండ్ చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ కావాలి ఈ పిక్చర్కి. ఇంకోటి, ఈ సినిమాలో తరం ముందు మీరు చూసి ఉంటారు, అందరూ ఇక్కడే ఉన్నారు. బట్ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది వెనకాల ఉండే వాళ్ళు, లైక్ పీపుల్ హూ వర్క్ బిహైండ్. I want to just thank them. So పేరున I just want them to come to the stage. నాకు ఈ సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వెనకాల ఒక రైటర్ ఉండే, ఒక మనిషి ఉండారు. ఆయన ఉదయ్ గారు. ప్లీజ్, నా వెనకాల ఫస్ట్ నుంచి ఈ కథని ప్రోగ్రెస్ చేసి స్క్రీన్ ప్లే బాగా తీసుకొచ్చి డైలాగ్స్ కూడా రాశారు ఆయన. సో I just want to thank him this one. With that, I want to just introduce my team. Perna, I know it will be very new, but I want my team to just say hi and introduce themselves. Right, Uday garu. Next, my direction department. I just want to introduce them. They'll 100 కోట్ల పిక్చర్లో పనిచేయటం వేరండి. ఒక చిన్న బడ్జెట్, పాపం కష్టపడి వీళ్ళు నా కోసం ఫైట్ చేసి వాళ్ళు టైం తీసుకుని, అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వర్కింగ్ ఫర్ 100 crore ఫిలిం అండ్ వెరీ బడ్జెట్ అండ్ వెరీ మీడియం బడ్జెట్ ఫిలిం. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్ ఎవ్రీబడి. వేణు గారు, రామారావు గారు, అలాగే రమేష్ గారు, సాయి గారు, శ్రీకాంత్ గారు, వీరందరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఒక చిన్న సినిమాకి కష్టపడి పనిచేయడం చాలా కష్టం, బికాజ్ ఎవ్రీ రిసోర్స్ ఇస్ అ బిగ్ సోర్స్ అండ్ బడ్జెటెడ్ సోర్స్ కాబట్టి. సో వెనకాల కష్టపడే వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞత తెలియజేయాలి. అండ్ వాళ్ళు ఒక చిన్న మాట మాట్లాడతారు. యా, అందరికీ నమస్తే అండి. నా పేరు వేణు. ఈ సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మాది గుంటూరు డిస్టిక్, రావెల విలేజ్. నేను ఊరు వెళ్ళినప్పుడు కానీ, పండుగలకు కానీ ఏదన్నా వెళ్ళినప్పుడు అందరూ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సతీ లీలావతి అని మా మిత్రులు, అభిమానులు, సినీ అభిమానులు, ప్రత్యేకించి మా మెగా అభిమానులు అందరూ అడుగుతూ ఉన్నారు. అందరికీ ఇదే వేదికగా చెప్తున్నాము, మే 8న మా సతీ లీలావతి మూవీ థియేటర్లోకి వస్తుంది. సో దయచేసి అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మా గుంటూరు జిల్లా వాసులు, మా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. రామారావు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామారావు, సీతిరాల, పిడిగరాల నేను చూస్తాను. పిల్లల టూరిస్ట్ ప్లేస్ రావాల్సిన అబ్బాయి అంటే అందరికీ తెలుసు, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఈ సినిమాకి కాంట్రాక్టర్గా వర్క్ చేశాను. అందరం చాలా కష్టపడి పనిచేశాను. ఈ సినిమాని అందరూ చూసి ఆశీర్వదించి ఆనందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, నా పేరు శ్రీకాంత్ అండి. కోఆర్డినేటర్గా వర్క్ చేశాను ఈ సినిమాకి. సత్య గారితో ఫస్ట్ టైం వర్క్ చేశాను. అందరూ ఇందాక చెప్పినట్టు హిలేరియస్ కామెడీ మూవీ. షూట్ అంతా కూడా చాలా ఫాస్ట్గా, మొత్తం అంటే జాలీగా, హ్యాపీగా చేసాము. ఎక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ లేదు. తను ఏదో చెప్పినట్టు టూర్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేసాము. అంతా క్రెడిట్ గోస్ టు సత్య గారు, ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఫాస్ట్గా తీశారు. ఇండస్ట్రీకి ఇంత ఫాస్ట్గా చేసే డైరెక్టర్స్ అవసరం. నాకు తెలిసి నాగమోహన్ గారు హ్యాపీ విత్ దట్. అండ్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ రీజన్స్లో కొంచెం స్లో అయ్యొచ్చు, బట్ విల్ పికప్ 8th. మీరందరూ చూస్తారు, విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు విశ్వ కొరపాటి. నేను ఈ సినిమాకి అసోసియేట్ చేశానండి. నేను ఇప్పటివరకు 11 సినిమాలు చేశాను. బట్ ప్రతి డైరెక్టర్ యాక్చువల్గా ఏదో హడావుడిగా ఉంటారు. బట్ ఈయన మాత్రం అసలు అలా ఉండరు. చాలా చాలా కూల్గా ఉంటారు. అసలు టెన్షన్ అనే లేకుండా చాలా ఈజీగా హ్యాపీ గోయింగ్ కనుక వెళ్ళిపోయింది. అలాగే అండి,
ఫన్ అనేది ఇప్పటికీ యాక్చువల్గా ఎప్పటికీ నిలబడేది. ఈ సినిమా కూడా యాక్చువల్గా ఎక్స్ట్రాడనరీ ఫన్తో తీశారు. సో డెఫినెట్గా నవంబర్ 8 మంచి మే 8 యాక్చువల్గా చేసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సాయి భార్గవ్. నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఈ సినిమాలో సత్యసార్ నుండి చాలా నేర్చుకున్నాను. మే 8న ఈ సినిమా రిలీజ్, అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు రమేష్. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. సతీ లీలావతి మన ఇంట్లో జరిగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే చిన్న, అందరికీ తెలిసిన ఒక కథ. వాళ్ళ కొట్లాట మనందరికీ ఎంటర్టైన్మెంట్ చూపిస్తుంది. ఈ సినిమా మనం అందరం చూసి మే 8 హిట్ చేయాలని, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. జస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్. అండ్ మై ఎడిటర్ సూర్య గారిని థ్యాంక్ చేయాలనుకున్నా. వాళ్ళ అసిస్టెంట్స్ ఇది ప్రసాద్ను రాకేష్. సో ఐ వాంటెడ్ దిస్ ఈవెంట్ దట్ లెట్ ఎవ్రీబడి గెట్ ద ఛాన్స్ టు టాక్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ ఫిలిం. మే 8 తప్పకుండా చూడండి. మంచి పిక్చరు. నేను ఈ పిక్చర్ బ్లాక్ బస్టరు నేను నా నోట్లో నుంచి ఎప్పుడు భీమిలి నుంచి ఎప్పుడు రాలేదు. ఒక మంచి పిక్చర్ ఎప్పుడు తీస్తూనే ఉంటాను. ఇది కూడా అదొక, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. సో ఇఫ్ యూ గైజ్ ఎంజాయ్ ఇట్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. May 8th, you will enjoy the film. Thank you. Thank you. A family entertainer with some mass masala of fights. అండ్ నార్మల్గా గిల్లి కజ్జాలు అవుతూనే ఉంటాయి ఫ్యామిలీస్లో. సో అలాంటి గిల్లి కజ్జాలతో ఉన్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా సతీ లీలావతి. సో అందరం మే 8న వెళ్దాం.